వేయడం జరుగుతుంది. ఉట్టి కణాలను, మంచి కణాలని, కదలిక ఉన్న కణాలని తీసుకొని గర్భసంచిలో ఒక సన్నటి ట్యూబ్ ద్వారా వేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక చాలా ఈజీ ప్రొసీజర్. ఇందులో మత్తు మందు కానీ అనెస్థీసియా ఇవ్వడం జరగదు. మీకు అడ్మిషన్ అవసరం లేదు. కావాల్సింది ఒకటే, ఈ ప్రొసీజర్ జరిగిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ వరకు మీరు రెస్ట్ తీసుకోవడం. సో కాసేపు మీరు అక్కడ చేయించుకున్న రూమ్లోనే పడుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే ఇన్సెమినేషన్, అంటే దీన్ని కణాలని గర్భసంచిలో వేసిన తర్వాత నెక్స్ట్ ప్రొసీజర్ పోస్ట్ ఇన్సెమినేషన్ అంటామంటే కణాలని లోపలికి వేసిన తర్వాత తీసుకునే జాగ్రత్త మీరు. సో ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ గర్భసంచికి చాలా ముఖ్యమైన హార్మోన్. ఈ హార్మోన్ ఉంటేనే గర్భసంచికి రక్త ప్రవాహం, ప్రెగ్నెన్సీకి కావాల్సిన ఇంపార్టెంట్ అట్మాస్ఫియర్, అంటే అక్కడ వాతావరణం ప్రెగ్నెన్సీకి ఎలా కావాలో అలా తయారవుతుంది ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వల్ల. సో ఈ కణాలు లోపలికి వేసిన తర్వాత ప్రెగ్నెన్సీ